మీ రుక్మిణి యూట్యూబ్ ఛానల్ హరి ఓం అండి అందరికీ. ఈరోజు మనం పురుష సూక్తంలోని 18, 19వ శ్లోకాల యొక్క అర్థాలు వివరించుకుందామండి ఈ వీడియోలో. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః అద్భ్యః సంభూత పృథివ్యైరసాశ్చ విశ్వకర్మణః సమవర్తతాధి తస్య త్వష్టా విదదద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే. దేవాః దేవతలు యజ్ఞేన ఈ యజ్ఞం ద్వారా యజ్ఞం భగవంతుని అయజంత పూజించారు. తాని అవి ప్రథమాని ప్రప్రథమ ధర్మాణి ధర్మాలు ఆసన్ అయినవి ఎత్ర ఎక్కడ పూర్వే ఆరంభంలో సాధ్యాః సాధ్యులు దేవాం దేవతలు సంతి ఉన్నారో నాకం ఉన్నతలోకాన్ని తే మహిమానః ఆ మహాత్ములు సుసంతే పొందుతారు. అద్భ్య నీటి నుండి పృథివ్యై భూమి యొక్క రసాత్ సారమైన అంశము నుండి సంభూత ప్రపంచం ఉద్భవించింది. విశ్వకర్మణ విశ్వాన్ని సృజించిన భగవంతుని నుండి అది శ్రేష్ఠుడు సమవర్త ఉద్భవించాడు. త్వష్ట భగవంతుడు తస్య బ్రహ్మ యొక్క రూపాన్ని విదధత్ రూపొందించి ఏతి వ్యాపించి ఉన్నాడు. తత్ ఆ పురుషస్య బ్రహ్మ యొక్క విశ్వం ఈ ప్రపంచ రూపం అగ్రే ఆదిలో అజానం ఉద్భవించింది. దేవతలు యజ్ఞం ద్వారా భగవంతుని ఆరాధించారు. అవి ప్రప్రథమ ధర్మాలుగా రూపొందాయి. ప్రారంభంలో ఎక్కడి యజ్ఞం ద్వారా భగవంతుణ్ణి ఆరాధించిన సాధ్యులు దేవతలు వసిస్తున్నారో ధర్మాన్ని ఆచరించే మహాత్ములు ఆ ఉన్నత లోకాన్ని ప్రాప్తించుకుంటారు. దేవతలు ఈ మహాప్రపంచ యజ్ఞాన్ని నిర్వర్తించినందున ఉన్నత లోకాన్ని చేరుకున్నారు. ఈ యజ్ఞాన్ని చేసేవారు సైతం ఆ లోకాన్ని చేరుకోగలరు. ఈ యజ్ఞం చేయడం ప్రధాన ధర్మమని దీనిని ఆచరించేవారు మహాత్ములని శ్లాఘించడం గమనార్హం. ఇంతవరకు చూసిన 18వ మంత్రాలతో పురుష సూక్తం పూర్తవుతుంది. కానీ దక్షిణాదిలో సామాన్యంగా పురుష సూక్తాన్ని ఉత్తర నారాయణ సూక్తం, విష్ణు సూక్తాల మొదటి మంత్రంతో కలిపే పారాయణం చేస్తారు. అందుచేత వాటిని పొందుపరుస్తున్నాం ఈ భాగంలో. 19వ శ్లోకం యొక్క అర్థం. నీటి నుండి భూసారాంశం నుండి ప్రపంచం ఉద్భవించింది. ప్రపంచాన్ని సృజించిన భగవంతుని నుండి శ్రేష్ఠుడైన బ్రహ్మ ఉద్భవించాడు. భగవంతుడు ఆ బ్రహ్మ అంటే 14 లోకాలు నిండిన రూపాన్ని చక్కదిద్ది దానిలో వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మ యొక్క ఈ ప్రపంచ రూపం సృష్టి ఆదిలో ఉద్భవించింది. అందరూ వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం అండి అందరికీ.